ఆగో ఇగో అనుకుంటా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. కొత్త సర్పంచ్లంతా కోరి కోరి సీట్ల కూసుర్రు. ఇప్పుడిప్పుడే ఊర్ల పొంటి పనులు చాలవుతున్నాయి. అంతలే ఇగో మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అదే మున్సిపాలిటీ ఎలక్షన్లకు పార్టీలన్నీ గట్టిగా తయారవుతున్నాయి. ఎట్లనన్నా చేసి గెలిచేతందుకు లీడర్లంతా ప్లానింగ్ల మీద ప్లానింగ్లు వేస్తుర్రు, మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుర్రు. ఒక్కసారి ఆ కథ ఏందో చూసేద్దాం పారి. తీయటి పుల్లటి ముచ్చట్లు, తీపి తీపి ముచ్చట్లు మళ్ళా చాలైనాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లకు తీరొక తీరులో ఈగుర పెడుతున్నాయి పార్టీలన్నీ. ఈ పార్టీ వాళ్ళు అయితే గాంధీ భవన్ లో పెద్ద మీటింగే పెట్టుకుండ్రు. సీఎం రేవంత్ సార్ కూడా పోయిండు. తొలుత సెంటర్ వాళ్ళు ఉపాధి హామీ పథకం పేరు మార్చేసిండ్రని దాని మీద గట్టిగా లొల్లి చేయాలని మాట ముచ్చట్లు చేసుకున్నారట. ఇక అటెనక మున్సిపాలిటీ ఎలక్షన్లల్లో పబ్లిక్ కి ఏమేమి హామీలు ఇవ్వాలి, ఎట్టెట చేయాలి అనే మాట ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయట. ఉడికేసుకొని తిని పడికేసుకొని పన్నట్టు కాకుండా పరుగులు పెట్టి పని చేయాలి, పార్టీని గెలిపియాలి అన్నట్టే చెప్పిండు ముఖ్యమంత్రి. మున్సిపాలిటీ ఎలక్షన్లలో చేయి పార్టీ బలం ఏంటిదో చూపియాలి అన్నట్టు తయారైతుండ్రట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు మున్సిపాలిటీ ఎలక్షన్ల కొరకే మంచి మంచి మేనిఫెస్టోలు తయారు చేయాలని చూస్తుర్రట. ఇప్పటికే పని కూడా చాలా అయింది అంటుండ్రు. అటు మాజీ మంత్రి కేటీఆర్ సారు కొత్త సర్పంచులకు సన్మానాలు చేసుకుంటే జిల్లాలన్నీ సుడిపెడుతున్నాడు. ఇట్లనే కొల్లాపూర్ దిక్కుపోయిన సారు కండువాలు కప్పి మస్తు మందిని కారు పార్టీలో చెరిగి చేసుకున్నాడు. ఇక తెలంగాణలో పట్టణాలలో గట్టి పట్టు మీద ఉన్న పువ్వు పార్టీ వాళ్ళు మున్సిపాలిటీ ఎలక్షన్లలో జోరు చూపించాలన్నట్టే తయారైతుండ్రు. సెంటర్ మంత్రి బండి సారు రోజుకో కాడ మీటింగులు పెడుతుండు. కరీంనగర్ జిల్లాలో సారు సుడిగాలి లెక్కనే తిరుగుతాండు. సెంటర్ కేంచి నిధులు తెస్తాం, అన్ని తీర్ల ఎలుగులు చేస్తాం అన్నట్టు హామీలు ఇస్తున్నాడు. గిట్లా 3 పార్టీలు మున్సిపాలిటీ పీఠాల మీద గట్టిగానే కన్నేసినాయి. మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఓటర్ లిస్టులు 12వ తారీఖు నాడు విడుదల చేస్తారట. వచ్చే నెల 2వ వారంలో ఎలక్షన్లు పెట్టడానికి ఆలోచనలు చేస్తుండ్రట. ఏమైనా మళ్ళోసారి తెలంగాణ రాజకీయం కుక్కర్ల పప్పు లెక్క కుత ఉడికేటట్టే ఉన్నది పోన్రి. వన దేవతల జాతరకు సర్వం సిద్ధమైతున్నది. తిప్పి కొడితే 20 దినాలు కూడా లేదు. అందుకే ఆఫీసర్లు పరుగులు పెడుతుర్రు, లీడర్లు గట్టిగా నజరేసిర్రు. ఏర్పాట్లు రువ్వడిగా నడుస్తున్నాయి. మహా జాతరకు రావాలని పెద్ద మనుషులందరికీ ఆహ్వానాలు పలుకుతుర్రు సర్కారోళ్ళు. మంత్రులు ఇంటింటికి పోయి పత్రికలు వంచుతుర్రు. మరిగా ఎవ్వలెవ్వలను పిలిచిర్రు, జాతరకు ఎవరెవరు వస్తుర్రు సుద్దం పర్రి. ఆసియాలనే అతిపెద్ద గిరిజన జాతర, 2వ కుంభమేళా అని పిలుచుకునే జాతర. అందుకే మేడారం మా జాతర వస్తున్నదంటే ఆ సందడే అలాగుంటది. అందులో ఈసారి సర్కారోళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి అన్ని తీర్ల ఎలుగులు చేయిస్తాండ్రు. అందుకేనేమో పెద్ద మనుషులందరినీ జాతరకు రావాలని ఆహ్వానం పలుకుతాండ్రు. ఇట్లనే మాజీ సీఎం కేసీఆర్ సారుకు ఆహ్వానం పలికేందుకు మంత్రులు ఎర్రవెల్లి చేను కాడున్న ఇంటికాడికి పోయిండ్రు. మహిళా మంత్రులు సారుకు పత్రిక ఇచ్చి జాతరకు రావాలని పిలిచిండ్రు. ఇక లేక లేక ఇంటికి ఆడబిడ్డలు వచ్చిండ్రని మహిళా మంత్రులు ఇద్దరికి బట్టలు పెట్టింది పెద్దసారి ఇంటి ఆమె శోభమ్మ. అంతేకాదు, ఎట్లున్నారు, మంచిగున్నారా, పానం మంచిగున్నదా అని కేసీఆర్ సార్కు మంత్రులకు నడుమ ముచ్చట్లు కూడా మంచిగానే నడిచినాయి. జాతర ఎట్టెట్ట చేస్తాండ్రు ఏం కదా అనేది పత్రిక చూపించుకుంటే చెప్పింది సురేఖక్క. ఇక అదట్లుంటే ఇప్పటికే చెయ్యి పార్టీలున్న పెద్ద లీడర్లను సీఎం రేవంత్ సార్ను, అటు గవర్నర్ సారును, రాష్ట్రపతి ముర్ము మేడంను సుతం మేడారం జాతరకు రావాలని పిలిచిండ్రు. జనవరి 28 నుంచి 31 దాకా 4 వద్దులు కోట్ల మంది అమ్మవార్లను దర్శనం చేసుకోబోతుండ్రు. జనవరి 28వ తారీఖున సారలమ్మ గద్దె మీదకి వచ్చి పూజలు అందుకుంటదట. 29వ తారీఖున సారక్క గద్దె మీదకి వచ్చి పూజలు అందుకుంటదట. 30 తారీఖున భక్తులు మొక్కులు చెల్లించుకునుడు, 31న మళ్ళా వన ప్రవేశం చేసుడు. ఇట్లా దునియా మొత్తం ఎరకయ్యేటట్టు నడవబోతున్నది మహాజాతర. 19వ తారీఖు నాడు ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి పనులు చాలు చేస్తాడట సీఎం రేవంత్ సారు. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఉరుకులాడుకుంట పనులు చేయిస్తాండ్రు. అంత చూస్తుంటేనైతే ఈసారి మేడారం జాతర ఇంత ఘనంగానే సాగేటట్టున్నది.
మీ నీళ్లు మీరు వాడుకోర్రి, మా నీళ్లు మేం వాడుకుంటాం, ఉత్తగా లొల్లొద్దు అని అంటారు కొంతమంది. మా నీళ్లు మీరెట్లా గుంజుకుంటారు, మీరెట్లా వాడితే అట్లా చేస్తే చూసుకుంటా ఊకాలనా అని అంటుర్రు ఇంకొంతమంది. ఇట్లా రెండు రాష్ట్రాల నడుమ నీళ్ల జవడం మళ్ళా గట్టినే రాజుకుంటుంది. ఏపీ లీడర్లు తాపకొకళ్ళు మైక్ల ముంగట్టుకొచ్చి ముచ్చట్లు చెప్తుండేటాళ్లకు పంచాది ఈగింత పెద్దగానే అవుతుంది. ఇక చూడుర్రి మాజీ ముఖ్యమంత్రి ఏమన్నాడు. క్లోజ్ డోర్ మీటింగ్ లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు. అటోళ్ళు ఈటోళ్ళు కలిసి అంత ఆగం పట్టిస్తాను అన్నట్టు మాట్లాడిండు మాజీ సీఎం. రాయలసీమకు అన్యాయం అవుతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు. నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అంటే మా ప్రభుత్వం రాకపోవడం. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇక అది అట్లుంటే మాజీ సీఎం ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ లీడర్లు మస్తు కోపానికి వచ్చిండ్రు. అటు కేబినెట్ మీటింగ్ ఒడిచినాక మైకుల ముంగటికి వచ్చిన మంత్రులు మంచిగానే ఆర్చుకుండ్రు. నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో చేయాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా చేసేసారు ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్థం చేసుకోవడం మాకు కష్టం. 800 దగ్గర అడుగుల దగ్గర నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయడానికి రాయలసీమ లిఫ్ట్ అన్నాం. ముచ్చుమర్రి ఆల్రెడీ పెట్టాం కదా, 798 నుంచి లిఫ్ట్ చేస్తుంది. ఇంకా 2 అడుగుల కింద నుంచి అవసరం అనుకో, ఇంకా 4 పంపులు ఆడే పెట్టు. పేరు రాయలసీమ, ఎన్ని ప్రాంతాలకు పోతుందో మీరే స్టడీ చేయండి. నీళ్ల పంచాయతీ మీద ఆంధ్ర లీడర్ల ముచ్చట్లు అట్లుంటే ఇటు తెలంగాణ లీడర్లు చూత గట్టిగానే గరంకి వస్తుండ్రు. సెంటర్ మంత్రి బండి సారు కారు పార్టీ వాళ్ళ మీద, చెయ్యి పార్టీ వాళ్ళ మీద ఎత్తెత్తిపోయిండు. ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ది, బీఆర్ఎస్ ది ఒక పొలిటికల్ డ్రామా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంటే వాళ్ళ 6 గ్యారెంటీల మీద చర్చ జరగదు. బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంటంటే మా అవినీతి మీద చర్చ జరగదు. ఈ ఇద్దరు లోపాయకారి ఒప్పందంతో ఇదంతా పొలిటికల్ డ్రామా ఇవాళ ఆడుతూ ఇవాళ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ 2 పార్టీలు చేస్తున్నాయి. ఇట్లా నీళ్లతోని లొల్లొద్దు అని ఒకళ్ళు, రాయలసీమకు అన్యాయం అవుతుందని ఒకళ్ళు, ఇటు తెలంగాణ నీళ్లు తోడకపోతుండ్రని తెలంగాణ లీడర్లు గట్టిగా నడుస్తుంది కిరికిరి. అటు రాయలసీమలో ఉన్న సైకిల్ పార్టీ లీడర్లకు, ఫ్యాన్ పార్టీ లీడర్లకు నడుమ కూడా ఇప్పుడు పచ్చిగడ్డి అయితే బగ్గుమనేటట్టున్నది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది కిరికిరి. ఓటా పోటీల మీద వీడియోలు విడుదల చేస్తుండ్రు వాళ్ళు. తుంటేనైతే నీళ్ళలాడాయి ఇంగింత దూరం పోయేటట్టే కొడతాంది. ఈ చలికి చలి జరందాలుగా ఏం మోపైందమ్మా. పొద్దుగాల మంచం మీదకించి లేద్దామంటే బిల్కుల్ వశపడతలేదు. లెక్కకైతే నేను 5:30-6 గంటలకే లేస్తా, కానీ ఈగన్ చలి చెయ్యంగా ముసుగు తీద్దామంటే అస్సలు ధరిస్తలేదు. నేనే కాదు చాలా మంది సంగతి ఇట్లనే ఉన్నది ఇప్పుడు. అయితే మన దిక్కు ఎట్లయితే ఈగంగాలులు దోలుతున్నాయో మీది బాజుకు వానలు కూడా అంతే రేంజ్ లో దంచుతున్నాయట. ఇక చూడుర్రి ఈ యాగం పాడుగాను. 2 తెలుగు రాష్ట్రాలలో ఈగంగాలులు జోపుడు జోపుతుంటే అటు ఆగ్నేయ బంగాళాఖాతంలో లేచిన అల్పపీడనం వాయుగుండంగా మారిందట. దీంతోని చలికి తోడు వానగండం కూడా మోపయ్యే ఛాన్స్ ఉన్నదంటుర్రు మొగులధికారులు. ఇప్పటికైతే మన దిక్కేం రాలేదు గాని ఇంకా 2 ఒద్దులలో తెలుగు రాష్ట్రాలను తాకొచ్చనే ముచ్చట్లు ఈనబడుతున్నాయి. తుఫాన్ మోక జయంగా శ్రీలంక, తమిళనాడు దిక్కు కుండపోత వానలు పడబోతున్నాయట. అందుకే పెద్ద పెద్ద పోర్టులల్లా 1వ ప్రమాద హెచ్చరిక చేసి ఎందుకైనా మంచిదని జాలర్లను అలర్ట్ గా ఉంచిర్రు. తుఫాన్ నిమ్మలబడేదాకా సర్కార్ చెప్పే రూల్స్ తప్పకుండా పాటించాలి, గుడ్డిగా ఎవ్వళ్ళు సముద్రంకు పోవద్దని ఆర్డర్ కూడా చేసిర్రట. ఇక ఇదెట్లుంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాలను చలి వణుకుడు వణికిస్తుంది. శానా దిక్కుల్లా ఎన్నడూ లేనంత సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. నెరి విశాఖ జిల్లా జీ మాడుగులల్లా 2 డిగ్రీలకు పడిపోయి ఈ ఏడాదిల్లే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత అని రికార్డులకి ఎక్కింది. అటేమో అడవుల జిల్లా ఆదిలాబాద్ దిక్కు కూడా అంతే 3-4 డిగ్రీలకు పడిపోయి అంత ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్లే ఉన్నది పరిస్థితి. పొద్దున 10 అవుతున్నా కూడా ఈగం ఇచ్చుకుంటలేదంటే చూసుకోర్రి ఏ తీర్లా సరుస్తుందో చలి. గిట్ల ఓ దిక్కు చలి, ఇంకో దిక్కు వానగండం. తెలంగాణ మీద వానల మోక పెద్దగేం లేదు గాని ఎటొచ్చి సంక్రాంతి పండుగ జోరుగా జరుపుకునే ఏపీకే తుఫాన్ గండం ఉండబోతుందట. మరిగా పండుగ పూట ఎంత పరిశాన్ చేస్తుందో ఏం పాడో గాని ఊరికి పోయినా నిమ్మలం లేకుండా అవుతుందా ఎట్లా? కాలం గాని కాలంలో గీ తుఫాన్ లేంది వానలేంది అని అనుకుంటుర్రు అక్కడి పబ్లిక్. ఎందుకైనా మంచిదని అటు సర్కార్ కూడా అన్ని తీర్లా
ఇషారా చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని తయారైతున్నదట. మరిగా వానదేవుడు ఏం చేస్తాడో ఏమో గాని పండుగ పూట పెద్ద రందే పట్టుకుంది ఏపీ జనాలకు. ఇంటికి తాళం పెట్టి ఎక్కువ రోజులు ఎటన్న ఊర్ల ప్రయాణం చేయాల్సి వస్తే జర్ర మా ఇంటి దిక్కు కనిపెట్టుర్రి అని పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో చెప్పిపోతుంటారు చాలా మంది. ఎందుకంటే మనం లేకున్నా కూడా మన ఇంటి మీద వాళ్ళు కన్నేస్తారు అనే ధీమా ఓ ధైర్యం. కానీ వాళ్ళకు చెప్పుడే కాదు మాకు కూడా చెప్పమంటుర్రు కాకీలు. అంతేకాదు ఇంకేమంటుర్రో చూడుర్రోసారి. బడి పొలగాళ్లకు సర్కారు తాతిరిట్ట ప్రకటన చేసిందో లేదో అప్పుడే ఊళ్ళోకి పోతానికి తయారైతురు జనాలు. అనుకున్నట్లే ఈ తాప కూడా పట్నం అంతా ఖాళీ చేసి ఊర్లో పట్టబోతురు. పోయేటోళ్ళదంటే తెలంగాణలో కంటే ఏపీ జనమే జనంత ఎక్కువ ఉండరని చెప్పుకోవాలి. అయితే పోతే పోయినరు కానీ మీ లోకల్ పోలీస్ స్టేషన్ మీ అడ్రస్ కాలనీ వివరాలు ఇచ్చిపోతే పెట్రోలింగ్ చేస్తామంటారు కాకీలు. అంతే మరి మీ సక్కిన మీరు పోతే దొంగలు వాళ్ళ పని వాళ్ళు కానిస్తారు. అటు వెనక నెత్తినోరు కొట్టుకున్నా ఏం ఫాయిదా లేదు, పోయిన సొమ్ములు తిరిగి రావు. అంతేకాదు మనుషులు ఉన్నప్పుడే దొంగలు వాడి దోసుకోబోతున్నారు రోజులు ఇవి. అసొంటిది పండుగలప్పుడు బజార్ అంతా కాల్ చేసిపోతే దొంగనికి అదే సంద అవుతుంది. కాబట్టి కాలనీ అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టించుకోర్రి. జర ఎల్లినోళ్ళు వింటే ఎవరింటే వాళ్ళు బుడ్డ కెమెరాలు పెట్టుకుని ఈగిద్ద మంచిది అంటారు పోలీసులు. ఇగో గిట్టనే ఈ నడుమ జైరాబాద్ పట్టణంలో ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడితే ఆ ఇంట్లో ఏం దొరకలేదట. దీంతో ఇంత రిస్క్ చేస్తే ఏం దొరకపోయా ఈ మొదలారా అని చెప్పి ఇంట్లో ఉన్న బట్టలు బిట్టలు సరుకు సామాన్లు అంత శిల్లం కొలం చేసిపోయిరట. ఇగో ఈ ముచ్చట మీద ఇప్పుడు పోలీసులు జనాలకు సోయి కల్పిస్తున్నారు. ఊర్లోకి పోతప్పుడు తాళం బయట నుంచి కాకుండా లోపలికి చేయరి. అట్లని తాళం వేసినట్లు అస్సలు కనపడనియొద్దు. బీరువా తాళాలు పరుపుల కింద మెత్తల కింద పెట్టకుండా మీ అమ్మడే కొంచెం పోయి పైసలు సొమ్ము లేవనుంటే మీరు వచ్చేదాకా బ్యాంకులో దాచుకుని పోయినరి. అంతేగాని మా ఇంటి పక్క మిటలో చెప్పినాం కదా అని అన్ని ఇంట్లో పెట్టి గుడ్డిగా నమ్ముకొని పోతే ఆ వెనక ఏమైతే తెలియదు. ఏదేమైనా మన జాగ్రత్తలు మనం ఉండు కూడా అంతే ముఖ్యం. చూసుకోరు మరి.